పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం లాస్ట్ టైం క్లాస్లో ఐ ఆమ్ దట్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ థింగ్స్ దాని గురించి మనం చెప్పుకుంటూ ఈ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. తర్వాత మెన్ టర్న్ టు హిమ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ హెల్ప్. ఈ ఆస్పిరెంట్ అన్నటువంటి వాడు ఈ రకంగా ఉంటున్నప్పుడు వాడు హీ బికమ్స్ an acknowledged force in the world and is recognized as one who can be depended upon to serve. వాడు ఏమవుతాడంటే he can be acknowledged force in the world. సో సృష్టిలోనే అతడి ద్వారా ఒక చక్కటి ఎనర్జీ ఫోర్స్ అనేటువంటిది 10 మందికి పనిచేయటట్టుగా అతడి నుంచి ట్రావెల్ అవ్వడం అనేటువంటిది ఉంటుంటుంది. తర్వాత ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ who can be depended upon to serve. Men turn to him for assistance and help along his recognized line, and he begins to sound forth his note so as to be heard in Deva and human ranks. So, వీడి దగ్గరికి అనేక మంది వచ్చి చేరుతుంటారు, వీడి ద్వారా సహాయం పొందుతూ ఉంటారు, వీడి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి వీడి ద్వారా వాళ్ళు సమకూర్చుకోవడం అన్నట్టు జరుగుతుంది. అంటే ఈ డిసైపుల్ ఏ వర్క్స్ అయితే చేయగలడో వాటి గురించి అతని దగ్గరికి వీళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వడం అంటే జరుగుతుంది. దిస్ హీ డస్ అట్ దిస్ స్టేజ్ త్రూ ద పెన్ ఇన్ లిటరేచర్, త్రూ ద స్పోకెన్ వర్డ్ ఇన్ లెక్చరింగ్ అండ్ టీచింగ్. సో ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాడు పుస్తకాలు రాయడం కానీ, ఎంతో చక్కటి ప్రవచనాలు ఇవ్వగలిగేటువంటి ఇదిగా ఉండటం కానీ, త్రూ మ్యూజిక్, పెయింటింగ్ అండ్ ఆర్ట్, చక్కటి బొమ్మలు వేస్తారు. డిసైపుల్లో ఉన్నటువంటి వాడు బొమ్మలు వేసేవి వేరుగా ఉంటాయి, మామూలు వాళ్ళు వేసేటువంటి బొమ్మలు వేరుగా ఉంటాయి, చాలా తేడా ఉంటాయి. ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాడి యొక్క ఆలోచన కానీ, వాళ్ళు వేసేటువంటి బొమ్మలు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. బొమ్మలు మీరు చూస్తేనే మీరు చెప్పేయచ్చు, ఆ బొమ్మలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు ఎడెన్ అన్నటువంటి ఆవిడ వేసినటువంటి బొమ్మలు చూస్తే మనకి టారెట్ కార్డ్స్ అన్నటువంటి ఉంటాయి. వాటిలో ప్రతి అంగుళంలోనూ ఉండేటువంటి వివరాలు చాలా ఉంటాయి, టారెట్ కార్డ్స్ అని చెప్పి చెప్తారు. సో ఆ బొమ్మలు ఎంతో అద్భుతంగా చిత్రీకరించినటువంటి అన్నమాట. అంటే ఒక డిసైపుల్లో ఉన్నటువంటి వాళ్ళు వేసేటువంటి బొమ్మలు వేరు, మిగిలిన వాళ్ళు వేసేటువంటి బొమ్మలు వేరు, చాలా తేడాలు ఉంటాయి వీళ్ళకి వాడికి. కనుక ఆ రకంగా he reaches the hearts of men in some way or another and becomes a helper and server of his race. సో తన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క హృదయాల్లో ఈ డిసైపుల్ అన్నటువంటి వాడు ఉంటుంటాడు. అంటే వాళ్ళకి ఏది కావాలో వెంటనే వీడు వెలుగుతాడు వాళ్ళ మైండ్లోకి, ఈయన ఇది మన మాస్టర్ గారు కానీ ఇలా వాళ్ళు ఆ విధంగా ఉంటుంటారు వాళ్ళు. సో తన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు ఎంతో ఆత్మీయులుగా వ్యవహరిస్తుంటారు, చాలా ఇదిగా ఉంటుంటారు వాళ్ళందరూ. 2 more characteristics of this stage might here be mentioned. ఇంకొక 2 విషయాలు కూడా వీళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఒకటి,
ద ఆస్పిరెంట్ హ్యాస్ అన్ అప్రిసియేషన్ ఆఫ్ ది అకల్ట్ వాల్యూ ఆఫ్ మనీ ఇన్ సర్వీస్. మనీ గురించి ఒక 2 పాయింట్స్ చెప్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అందరం కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మనీ అంటే ఏమిటి? మనందరికీ కూడా మనీ గురించి చాలా సరైనటువంటి కాన్సెప్ట్ ఉండదు. ఇక్కడ వీరేం చెప్తున్నారంటే జ్వాలకుల్ గారు, ఈ ఆస్పిరెంట్గా ఉన్నటువంటి వాడు ఒకటి మనకి పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, డిసైపుల్లో ఏవేవి మనం సెట్ చేసుకోవాలో. ఇప్పుడు మనీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. సో మనీ అన్నటువంటిది ఎలా వాడుకోవాలి, అకల్ట్ వాల్యూ ఆఫ్ మనీ ఇన్ సర్వీస్. సో మనీకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది మన యొక్క దీంట్లో. అదేంటంటే హీ సీక్స్ నథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ సేవ్ దట్ విచ్ మే ఎక్విప్ హిమ్ ఫర్ ద వర్క్ టు బి డన్. సో హీ సీక్స్ నథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. వీడు తన గురించి దాచుకోవడం అన్నటువంటిది ఏది ఉండదట. ధనం అన్నటువంటిది తన గురించి బ్యాంకులో వేసి దాచుకోవడం అన్నటువంటిదిగా ఉంటాడు వీడు. మనీ అన్నటువంటిది ఏమిటి అంటే కనుక మనకు ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి మనీ. బ్యాంకులో ఎంత ఉంది అన్నటువంటిది అది అంటే మనం ఊహిస్తాం, కనీసం మనం మన అకౌంట్లో ఒక సమ్ ఎక్స్ అమౌంట్ షుడ్ బి దేర్ సో దట్ వీ కెన్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ కంఫర్ట్ లైఫ్ అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ ఒక్క పారాగ్రాఫ్ చెప్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది రండి. అండ్ హీ లుక్స్ అపాన్ మనీ అండ్ దట్ విచ్ మనీ కెన్ పర్స్యూ యాజ్ సంథింగ్ which is to be used for others and as a means to bring about the fruition of the master's plans as he senses those plans. వీడు ఒక డిసైపుల్ అన్నటువంటి వాడు మనీ అన్నటువంటిది దాచుకోవడం అన్నటువంటిదిగా ఉండేటవాడు. నేను దాచుకోవడం అన్నటువంటి స్థితికి వెళ్ళేటికి ఎంత దాచాలి, ఎంత దాచితే సెక్యూరిటీ, మీరు చెప్పండి. నేను చెప్పలేము ఇంత దాచితే సెక్యూరిటీ అన్నటువంటిది ఏం లేదు. ఒక 10 లక్షలు దాచాను అయితే సెక్యూర్ అంటారా నా లైఫ్? ఏమీ చెప్పలేము. కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతాం మనం. కనుక ఎంత దాచితే సెక్యూరిటీ అన్నటువంటిది లేదు మనకి. దాచాలి, సరే ఎంత దాచమంటారు? అయితే ప్రతి ఒక్కరు ఇంత దాచుకోండి అని చెప్పండి చూద్దాం. కనుక అలా లేదు సెక్యూరిటీ, అది బాగా తెలుసుకోండి. సో దాచడం వలన సెక్యూరిటీ కాదు. సో విచ్ మే వాడు ఏం చేస్తారంటే సేవ్ దట్ విచ్ మే ఎక్విప్ హిమ్ ఫర్ ద వర్క్ టు బి డన్. అవసరానికి డబ్బు వినియోగించడం. వాడు ఎవడో అవసరంలో ఉన్నాడు, వాడికి తీసి వాడాలి మనం. అవసరం అయితే తీసి వాడండి, అవసరం లేకపోతే ఊరుకోండి. సో ధనం అన్నటువంటిది మీరు దాచుతున్నారట అంటే అది అవసరానికి దాచుతున్నారు. అవసరం వస్తే టక్కని తీసేయగలగాలి. అది ఆ స్టెప్ మనకి చేత కాదు. జనరల్గా దాచడం అంటే దాచుతూ వెళ్తాం మనం, బాగానే ఉంటుంది, సేవింగ్స్ చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. కానీ ఏదో ఎవడికో ఏదో అవసరమైంది, వాడు హాస్పిటల్లో చేరాడు, టక్కన మనం తీసి ఇవ్వగలమా? 1,00,000 రూపాయలు. సో ఇలాంటివి కొన్ని ఇందులో ఏం చెప్తున్నారు. సో విచ్ మే ఎక్విప్ హిమ్ ఫర్ ద వర్క్ టు బి డన్. సో తన ద్వారా నిర్వహింపబడేటువంటి కార్యక్రమమునకు ఇది ఉంచబడుతున్నటువంటి ధనము అంటే తెలియాలి ఫస్ట్. అండ్ హీ లుక్స్ అపాన్ మనీ అండ్ దట్ విచ్ మనీ కెన్ పర్స్యూ యాజ్ సంథింగ్ విచ్ ఈస్ టు బి యూస్డ్. సో వీడు ధనాన్ని ఎలా చూస్తాడంటే ఈరోజు నా దగ్గరికి 10 రూపాయలు వచ్చిందంటే ఈ 10 రూపాయలతో రేపు ఏదో అవసరం ఉంటుంది, దానికి 10 రూపాయలు నా దగ్గరికి వచ్చాయి అంతే. రేపు ఏదో అవసరం వస్తుంది, దానికి 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టేస్తాడు అంతే. అలా ఉంటుంది. కానీ 10 రూపాయలు నాకు వచ్చాయంటే ఇందులో 4 రూపాయలు నాది, 2 రూపాయలు ఇది, 5 ఇలా ఈ లెక్కలంతా విడుకుంటాం. దేనికి ఎట్లా అది వినియోగింపడాలో అది ఆ విధంగా వినియోగింపబడుగాక అంతే. అనవసరమైన ఖర్చులు విడిచేవి. అది ముందర డిసైపుల్ కాదు, ప్రొబేషన్కి రాకముందర అదంతా పోయింది. అనవసరమైనటువంటి పనులు చేయడం, అనవసరమైన ఖర్చులు చేయడం, ఇదంతా ప్రొబేషనరీ పాత్రలోకే వాడు అక్కడే ఫిల్టర్ అయిపోతాడు. కనుక ఒక ధనం మన దగ్గరికి చేరింది అంటే దాన్ని రేపు ఏదో అవసరం ఉంది, దానికి ఈ డబ్బు మన దగ్గరికి చేరింది. ఒక డిసైపుల్ అన్నటువంటి వాడి దృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రకంగా వాడు చూస్తాడు మనీని. ఏంటిట అవసరం అంటే ఫర్ అదర్స్ and as a means to bring about the fruition of the master's plan. For others, ఇతరులకై అది వినియోగింపబడటానికి ఇది నా దగ్గరకు వచ్చింది. ఫర్ ద వర్క్ ఆఫ్ ది మాస్టర్స్, అది టు బ్రింగ్ అబౌట్ ద ఫ్రూషన్ ఆఫ్ ది మాస్టర్స్ ప్లాన్స్. మాస్టర్స్ యొక్క ప్లాన్ నిర్వహింపబడడానికి ఈరోజు నా దగ్గర 10 రూపాయలు వచ్చింది, ఆ 10 రూపాయలు రేపు వాడేస్తాను అంతే. కనుక ఆ రకంగా ఉంటుంది మనీ. మాస్టర్స్ ప్లాన్స్ యాజ్ హీ సెన్సెస్ దోస్ ప్లాన్స్. సో మాస్టర్స్కి యొక్క ప్లాన్ ఏమిటి అంటే వీడు ఆలోచిస్తాడు. ఈ రోజు దాకా నా దగ్గర డబ్బు రాలేదు,
రేపొద్దున ఎవడో వచ్చి ఏమంటే 10,000 మీ దగ్గర వచ్చండి అని చెప్పాను. వెంటనే వీడు పరమగురువులు ఏదో కార్యక్రమం సంకల్పించారు, అందు గురించి 10,000 నా దగ్గరకు వచ్చింది అని ఆలోచిస్తాడు అంతే. ఆ 10,000 అంటే పర్సనల్లా ఇంపర్సనల్లా అన్నటువంటిది ఉండదు వీడికి. మనం అవన్నీ మనం చెప్పేసుకున్నాం. ఆ స్టేజెస్ అన్ని దాటిపోయాడు వీడు. ఈ కేటగిరీస్ లేవు వీడి దగ్గర. ఒకటే కేటగిరీ ఉంటుంది వీడి దగ్గర. The occult significance of money is little appreciated. At one of the greatest tests as to the position of a man upon the probationary path, ఏంటంటే అక్కల్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మనీ ఈజ్ లిటిల్ అప్రిషియేట్. అంటే మనీకి అక్కల్ట్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. అంటే పరమ గురువులు లేదా ఒక హయ్యర్ వర్క్కి మనీ అన్నటువంటిది వినియోగింపడుట అన్నటువంటిది చాలా ఉంది. మనీ ఎందుకు వచ్చింది అసలు? మరి అలాంటప్పుడు అంత జనాలందరినీ అంత ఇబ్బంది పెట్టేటైతే ధనం అన్నటువంటిది ఎందుకు చేరింది మరి జీవుల మధ్యలో? అంటే దానికి ఒక అక్కల్ట్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలి. మనం ఈ బళ్ళ వల్ల మనకు యాక్సిడెంట్లు అయిపోతున్నాయండి. ఈ బళ్ళన్నీ ఉండడం వల్లనే మనకు యాక్సిడెంట్లు ఇంతమంది అకారణంగా చనిపోవడం జరుగుతుంది. అందు గురించి మనం వెహికల్స్ అన్ని మన ప్లేస్లో బ్యాన్ చేసేస్తే ఎవరికి యాక్సిడెంట్స్ ఉండవు, అందరం సుఖంగా ఉంటాం అన్నటువంటిది అన్నాడు అనుకోండి. అది ఎంత అమాయకత్వాన్ని సూచిస్తుందో, అలానే ధనాన్ని గురించి మనం తప్పుగా అర్థం చేసుకున్న అంతే అమాయకత్వాన్ని సూచిస్తుంది. కనుక ధనం అన్నటువంటి దానికి ఒక అక్కల్ట్ సిగ్నిఫికెన్స్ ఉంది. మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి లేదా 10 రూపాయలు ఉంది. 10 రూపాయలకి ఒక వినియోగం ఉంది, అందు గురించి మన దగ్గర చేరింది 10 రూపాయలు. సో ఆ వినియోగం ఏమిటి? పరమ గురువులు ఈ ధనాన్ని నా ద్వారా దేనికి వాడదామని వాళ్ళు నిర్ణయించారు. మన పర్సనల్కి వాడుకోవడానికి వాళ్ళే నిర్ణయిస్తారు, 10 మందికి వాడాలన్నా వాళ్ళే నిర్ణయిస్తారు. మాస్టర్స్ అంటే కేవలం సేవే ఇతరులకే అని అనుకోకండి. మనకు వాడుకోవాలన్నా వాళ్ళు అలానే మనకు అందిస్తారు. మనకేదో అవసరాలు ఉన్నాయి, ఎందుకో మన స్నేహితుడు ఎవరో వచ్చి నీకన్నా డబ్బు కావాలంటే చెప్పురా అని మనకు చెప్తాడు. మనం అడగక్కర్లేదు, వాడే మన దగ్గరకు వచ్చి అడుగుతాడు. నీకన్నా ధనం కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తా అంటాడు. మనం ఎవరిని ఈ మార్గంలో ఉంటున్నప్పుడు ఎవరిని కూడా మనం చేతి అడగక్కర్లేదు. సో వాడే మన డోర్ తట్టి నీకన్నా డబ్బు కావాలంటే చెప్పురా నేను ఇస్తాను అంటాడు. వాడే వచ్చి అడుగుతాడు. అంటే మొహమాటానికి అడిగేవాడు కాదు, నిజంగా మన అవసరాన్ని తీర్చేవాడే మన వచ్చి అడుగుతాడు. నిజంగా వాడు మన అవసరాన్ని తీరుస్తాడు కూడా. కనుక ధనం అన్నటువంటి దానికి చాలా ఉత్తమమైనటువంటి విలువ ఉంది. ఈజ్ దట్ విచ్ కన్సర్న్స్ హిస్ యాటిట్యూడ్ టు అండ్ హిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ దట్ విచ్ ఆల్ మెన్ సీక్ ఇన్ ఆర్డర్ టు గ్రాటిఫై డిజైర్స్. సో ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి ఆఫ్ మెన్ అపాన్ ప్రొబేషనరీ పాత్ర. సో వాడు ఈ మనీ అనేటువంటిది ఒక చాలా పరీక్ష, మనకి ఒక గ్రేటెస్ట్ టెస్ట్. అది మన ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడికి ఈ టెస్ట్ అయిపోతుంది, డిసైపుల్ దాకా కాదు. సో man upon the probationary path is that which concerns his attitude to and his handling of that which all men seek in order to gratify desire. ఇతరుల కన్నా వీడి యొక్క వాడకం వేరుగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడు ధనాన్ని సద్వినియోగపరుస్తూ వెళతాడు, దుర్వినియోగపరచాడు ఎక్కడ అసలు. అంటే అలానే వీడు ఎంజాయ్ చేయడం, లైఫ్ అంటే ఎంజాయ్ చేస్తాడు. మరి మాస్టర్ గారు ఎంతోమందిని సినిమాలకు తీసుకెళ్ళారు కదా, మరి అన్నీ మనకు తెలుసు కదా. సో హీ ఎంజాయ్స్ మనీ, బట్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఒక రీజన్ అన్నటువంటిది ఉంటుంది అన్నమాట వీడు. అందు గురించి ధనాన్ని టు గ్రాటిఫై డిజైర్. అది ఓన్లీ హీ హూ డిజైర్స్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ కెన్ బి ఎ రిసిపియంట్ ఆఫ్ ఫినాన్షియల్ హాంట్రీ. సో హాంట్రీ అది. సో ఓన్లీ హీ హూ డిజైర్స్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఎవడైతే తన గురించి ఏమీ కావాలని కోరుకోడో, నేను ఇది అదన్నమాట. ద వన్ హీ హూ డిజైర్స్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ కెన్ బి ఏ రెసిపియంట్ ఆఫ్ ఫైనాన్షియల్ హాంటీ. వాడికి అలా వచ్చేస్తుంటుందండి వాడి దగ్గరికి ధనం. తన గురించి ఏమీ కోరకుండా ఉంటే వాడి దగ్గరికి అలా డబ్బు అలా కుప్పలు కుప్పలు వచ్చేస్తుంది. అండ్ ఏ డిస్పెన్సర్ ఆఫ్ ది రిచెస్ ఆఫ్ ది యూనివర్స్. వాడు డిస్పెన్సర్ ఆఫ్ ది రిచెస్ ఆఫ్ ది యూనివర్స్. అంటే ప్రపంచంలోనే ధనానికి ధనవంతులని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరినీ కన్నా వీడు ఎక్కువ ధనవంతుడు. అంటే తన గురించి నాకు ఏదో ఇల్లు కావాలి, ఓ 10 రూపాయలు ఇవ్వండి, ఓ 10 లక్షలు ఇవ్వండి, లేదా నాకు ఇది కావాలి, నాకు ధన సహాయం చేయండి అన్నటువంటి తన గురించి ఆలోచించడం మానేసి ఇతరుల గురించి తను ఆలోచించడం ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో అతడి దగ్గర ధనం అలా వర్షింపబడుతుంది. ఇది పరమగురువులు చెప్పినటువంటి వాక్యం. అండ్ అది ఇన్ అదర్ కేసెస్ వేర్ రిచెస్ ఇంక్రీజ్ దే బ్రింగ్ విత్ దెమ్ నాట్ బట్ సారో. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే
వాళ్ళ దగ్గర ధనం చాలా ఉంటుంది, గొప్పలు గొప్పలు ఉంటుంది. ఏం చేసుకోవాలో కూడా తెలియదంట అందరు. వాళ్ళ దగ్గర అలా ఉంటుంది ధనం అంతా. దాన్ని ఎక్కడ తీసినా వాళ్ళకి పాపం చాలా టెన్షన్‌గానే ఉంటుంది. ఆ విషయాలను మనం ఎక్కువ డీటెయిల్స్‌లోకి వెళ్ళొద్దు. సో, ధనం చాలా మంది దగ్గర చాలా ఉండవచ్చు. కానీ ఆ ధనం వలన వాళ్ళకి సుఖం ఉండదండి. ఇట్ ఈస్ సారో ఫర్ దెమ్ అంటున్నాడు. సారో, డిస్ట్రెస్, డిస్‌కంటెంట్ అండ్ మిస్‌యూజ్. 4 చెప్పేసారు ఆయన. వాడికి దాని వలన టెన్షను, భయం ఇవన్నీ చాలా ఉంటాయి. డిస్ట్రెస్ ఉంటుంది. వాడు అస్థిమితముగా ఉంటాడు. తర్వాత డిస్‌కంటెంట్ అండ్ మిస్‌యూజ్. కంటెంట్ ఉండదు వాడి దగ్గర. డిస్‌కంటెంట్ అండ్ మిస్‌యూజ్ అయిపోతుంది ఆ ధనం అంతా. వాడెవడో వీడికి విషం పెట్టేసి వాడు ఆ ధనం అంతా లాగేస్తాడు వీడి దగ్గర నుంచి. ఫినిష్ అయిపోయింది. వీడు ఇన్నాళ్ళ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి వీడు దాచుకున్న ధనం అంతా ఒక విషంతోటి పోయింది మొత్తం అంతా. కనుక ఇలాంటివి ఆయన చెప్పారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎట్ దిస్ స్టేజ్ ఆల్సో ది ఆస్పిరెంట్స్ లైఫ్ బికమ్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇన్ ద అకల్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్. సో ఈ స్టేజ్‌లో హీ బికమ్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇన్ ద అకల్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్. అంటే వీడు ఒక రకంగా ఒక డిస్ట్రక్టివ్, అంటే ఏంటంటే డిస్ట్రక్షన్ అంటే అది కూడా చెప్తారు. సో లోవర్ కింగ్డమ్‌ని వీడు డిస్ట్రక్షన్ చేసుకుంటూ వీడు హయ్యర్ కింగ్డమ్‌లోకి వెళ్ళిపోతాడు. అంటే లోవర్ కింగ్డమ్‌లో వీడు వెనెవర్ హీ గోస్ ద ఫోర్స్ విచ్ ఫ్లోస్ త్రూ హిమ్ ఫ్రమ్ ది హయ్యర్ ప్లేన్స్ అండ్ హిస్ ఓన్ ఇన్నర్ గాడ్ ప్రొడ్యూసెస్ ఎట్ టైమ్స్ పెక్యులియర్ రిజల్ట్స్ అపాన్ హిస్ ఎన్విరాన్మెంట్. పెక్యులియర్ రిజల్ట్స్ అపాన్ హిస్ ఎన్విరాన్మెంట్. అంటే వీడు ఒక హయ్యర్ ప్లేన్స్ తోటి వీడు లింకప్ ఉన్నప్పుడు వీడికి, అంటే ఉదాహరణకి వీడు చక్కగా రోజు ధ్యానం చేసుకుంటున్నాడు, రోజు ప్రేయర్ చేస్తున్నాడు, ఒక చక్కని డిసైపుల్ లైఫ్ వీడు లీడ్ చేస్తున్నాడు అనుకోండి, వీడిలోకి ట్రెమెండస్ ఎనర్జీ వస్తుంటుంది. ఎవరు చేసుకుంటుంటే వాళ్ళకి ఆ వచ్చినటువంటి ట్రెమెండస్ ఎనర్జీ వీడికి ఏం చేస్తుందంటే వీడి యొక్క లోవర్ కింగ్డమ్‌లోకి దిగుతుంది. సో వీడి ద్వారా, అంటే ఎనర్జీ ఫోర్స్ అనేటువంటిది ఏంటంటే అది మన లోపల దాచుకునేటువంటిది కాదు ఎప్పుడు కూడా. ఒక వాటర్ ఉందనుకోండి, నది, అది ఎలా పారుతూ వెళ్ళేటువంటిది నది. అది ఎలాగో ఇవి చేయడం వలన మనలోకి సృష్టిలో నుంచి మన చుట్టూతో ఉండేటువంటి స్పేస్‌లోంచి మనకి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఈ ఎనర్జీ అనేటువంటిది మనలో ఆగిపోతుంది అంటే గనక ఆ ఎనర్జీ మనకి రావడం ఆగిపోతుంది. వచ్చినటువంటి ఎనర్జీ మనలోంచి బయటికి ఎలా వెళ్ళిపోతుంటుంది. సో వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు అది దానికి ఆ నదీ జలం ప్రవహించడానికి సరైనటువంటి మార్గం మనం చూపించకపోతే ఏమవుతుందంటే, ఈ నదీ జలం వలన ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ గ్రామంలోకి వచ్చినటువంటి నది తప్పుగా మనం చేస్తే ఆ గ్రామం అంతా కూడా మునిగిపోతుంది. అది అలా కాకుండా దానికి జాగ్రత్తగా ఒక తోవ అనేటువంటిది ఇస్తే అదొక మనకొక పెద్ద నది ఇదైపోతుంది. అక్కడ మనంతా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ జలాన్ని వాడుకునేటటువంటిదిగా తయారైపోతుంది. అలాగా పక్క ఊర్లోకి కూడా కాంట అలా వెళ్ళిపోతుంది. అంటే ఆ ఊర్లో వాళ్ళకి వినియోగపడుతుంది. పక్క ఊర్లో వాళ్ళకి కూడా అదంతా ఆ నదీ జలం ఎలా అయితే వినియోగపడుతుందో, అలా మనలోకి వచ్చినటువంటి ఫోర్సెస్ ఇదంతా కూడా మనం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే ఒక హయ్యర్ ప్లేన్స్‌లో నుంచి ఫోర్స్ వస్తున్నప్పుడు, ఒక పైనుంచి నీరు ఎలా అయితే పడుతున్నప్పుడు ఆ ఫోర్స్‌కి ఒక ర్యాపిడిటీ ఇదంతా చాలా ఉంటుంది. దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా ట్యూనప్ చేసుకోవాలి దాన్ని. అంటే ట్యూనప్ చేసుకోవాలంటే ఆ పైనుంచి పడుతున్నటువంటి ఎనర్జీస్ అంతా కూడా మన హయ్యర్ ప్లేన్స్ నుంచి లోవర్ ప్లేన్స్‌లోకి పడుతుంది. లోవర్ ప్లేన్స్‌లోకి పడేటప్పటికి మన యొక్క మెంటల్ ప్లేను, ఆస్ట్రల్ ప్లేను, ఫిజికల్ ప్లేను, ఇవి వాటిని జాగ్రత్తగా అంటే ఆ ఫోర్సెస్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగేటువంటి స్థితిలో మనం వాటిని పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే ఈ లోవర్ ప్లేన్స్‌ని మనం చాలా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. అంటే మన యొక్క ఫిజికల్ ప్లేన్ చాలా పరిశుద్ధంగా ఉండాలి. మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎవడైనా తెచ్చి "ఏవండీ మీరు చాలా బాగా కార్యక్రమం చేస్తున్నారు. ఈ 10,000 మీ దగ్గర ఉంచండి" అన్నట్టుగా అన్నాడనుకోండి. నాకు వెంటనే ఇంటి ఖర్చు ఏదైనా గుర్తొచ్చేసి అరెరే! ఇదేదో గోడలకి రంగులేసి చాలా కాలమైంది, మనం రంగులేయించేస్తే తప్పేమిటి, అలా వెళ్ళిపోకూడదు బుర్ర. సో డిజైర్ అన్నటువంటిది ఎక్కువ వచ్చేస్తే అలా వెళ్ళిపోతుంది బుర్ర. సో అందు గురించి ఆస్ట్రల్ ప్లేన్ చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఇంకోటి మన యొక్క మెంటల్ ప్లేన్ చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫోర్సెస్ అన్నటువంటిది మనలోకి ప్రవహించేటప్పటికి ఈ ప్లేన్స్‌లో లోవర్ ప్లేన్స్ కాబట్టి అవి పరిశుద్ధంగా లేకపోతే ఏమైపోతామంటే, ఎలా అయితే మనకి ఇవన్నీ మనకి పాత్రలో నీరు, ఆ పాత్రలో నీరు అనేటువంటిది ఆ నీరు యొక్క వాసన పాత్రకి ఉండాలి గానీ, పాత్ర యొక్క వాసన నీరుకి ఎలా అయితే అంటుకోకుండా ఉండాలి. ఇవన్నీ మనం చెప్తాం గదా! అలా మన యొక్క లోవర్ ప్లేన్స్ అన్నటువంటిది ఎప్పుడు గూడా పర్ఫెక్ట్‌గా, శుభ్రముగా, శుచిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఈ 3 ప్లేన్స్ ఉండటం వలన ఏమవుతుందంటే, ఎనర్జీస్ మనలోకి వచ్చినటువంటిది లోవర్ ప్లేన్స్ ద్వారా అది వినియోగం మన ద్వారా బయటకి అలా వెళ్ళిపోతుంది. అంటే మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి
అలా మనతోటి సంభాషించినటువంటి వాళ్ళకి అలా ఎనర్జీస్ అన్నటువంటి అలా పాస్ ఆన్ అయిపోతుంది. సో ఈ లోవర్ ప్లేన్స్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోకపోతే ఏమైపోతాం అంటే ఆ ఎనర్జీస్ని మనం హ్యాండిల్ చేయలేకపోతాం. హ్యాండిల్ చేయలేకపోవడానికి మనకి ఈ లోవర్ ప్లేన్స్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అన్నటువంటి స్టార్ట్ అవుతాయి. సో ఈ డిస్టర్బెన్సెస్ వలన మనం ఏమైపోతాం అంటే ఒక్కొక్కసారి ఈ ఎనర్జీస్ని మనం ఈ డిస్టర్బెన్సెస్ తోటి మనం ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ వాళ్ళని అనవసరంగా మనం విసుక్కోవడం లేదా వాళ్ళని శపించేయడం ఇలాంటివి ఏమైనా కూడా జరిగిపోతుంది. ఎందుకంటే వీడి యొక్క యాస్ట్రల్ ప్లేన్ పరిశుద్ధంగా లేదు. ఎవడైనా వచ్చి అంటే మా అబ్బాయికి మంచి అమెరికాలో ఉద్యోగం వచ్చిందని మంచిదే, అమెరికాలో ఉద్యోగం వస్తే సరిపోదు ఇలాగ మాట్లాడేస్తాం అన్నమాట ఒక్కొక్కసారి. తర్వాత మనమే రియలైజ్ వచ్చి ఎందుకలా మాట్లాడేస్తాను, ఏదో పాపం వాడు అబ్బాయికి ఉద్యోగం వచ్చిందన్నారు, ఆయన సంతోషంగా వచ్చాడు మన ఇంటికి, మనలో ఎందుకు ఆ డిస్టర్బెన్సెస్ వచ్చేసింది? ఎంత ప్రేయర్ చదువుకుని ఎంత మనం భాగవతం చదువుకున్నటువంటి వాళ్ళం, ఎందుకు ఆ డిస్టర్బెన్స్ ఉండిపోయింది నాకు యాస్ట్రల్ ప్లేన్లో? సో అంటే యాస్ట్రల్ ప్లేన్ పరిశుద్ధంగా లేకపోవడం చేత అది అలా ఉండిపోతుంది. సో ఎనర్జీస్ అన్నటువంటి వాడి ద్వారా అలా వెళ్తున్నప్పుడు ఆ మంచి మాట అన్నటువంటిది వీడు వాడిని ఆశీర్వదించడానికి పోయి వాడిని ఇంకోటి ఏదో వీడు అనేసేసి పంపించేస్తాడు. వాడికి అర్థం కాదు ఎందుకు ఇలా మాట్లాడారు ఆయన అన్నటువంటి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనలో ఈ లోవర్ 3 ప్లేన్స్ మనకి చాలా పరిశుద్ధంగా ఎప్పటికప్పుడు మనం వాటిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంటే లోవర్ ప్లేన్స్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం అంటే అది చాలా చాలా తపస్సు చేయాలి, చాలా జాగ్రత్త పడాలి. నేను ఇదంతా ప్రొఫెషనరీ పాత్ దాటి మనం డిసైపుల్షిప్లోకి వచ్చేటప్పటికి ఆ 3 పరిశుద్ధంగా ఉండడానికి ఏమవుతుందంటే ఎనర్జీస్ అంటే చక్కగా లోవర్ ప్లేన్స్లోనే చాలా ప్రమేయపడుతుంది. వచ్చినటువంటి ఎనర్జీస్ అక్కడ ఆగిపోకుండా అలా వెళ్ళిపోవాలంటే ఇదంతా మనం చేసుకోవాలి. అందుగురించి దానికి ఏమని చెప్తున్నారంటే the aspirant's life becomes an instrument of destruction in the occult sense. From the higher planes and his own inner God produces at times peculiar results upon his environment. It acts as a stimulator of both the good and the evil. ఈ ఫోర్స్ అన్నటువంటిది వీడిని రెండింటిని స్టిమ్యులేట్ చేస్తుంది, గుడ్ స్టిమ్యులేట్ చేస్తుంది, ఈవిల్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో మనలో మన ఈ ఫోర్స్ అన్నటువంటి మనలో వచ్చేటికి గుడ్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఈవిల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అది మరి ఏది వీడు దేన్ని తీసుకుంటాడు అనేటువంటిది వీడి యొక్క అభ్యాసము, వీడికి ఉన్నటువంటి సాధన దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే మా అమ్మాయి పెళ్లి కుదిరిందని అని చెప్పాడు అనుకోండి, వీడు దాన్ని ఎలా తీసుకుంటాడు అనేటువంటిది వీడి చేతుల్లో ఉంటుంది. అంటే చాలా సంతోషం అండి, చాలా మంచిది, మీ కాబోయే వాళ్ళు చక్కగా సుఖంగా ఉండగాక అన్నటువంటిదిగా వీడు సంపూర్ణంగా వీడు అనగలగాలి. అంటే వీడింట్లో అమ్మాయికి పెళ్లి కుదిరినా కుదరకపోయినా వీడు ఆ రకంగా వీడు భావించగలగాలి. లేదా వాడు ఎవరికి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం లేదు, మాకన్నా వాడు ధనవంతుడు, నాకు ఇల్లు లేదు, వాడికి ఇల్లు వచ్చేసింది, ఈ కంపారిటివ్ స్టడీలో వీడు ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు వీటిలో ఈవిల్ సైడ్ వీడు ఎక్కువ వెళ్ళిపోతాడు అనమాట. వీటి నుంచి వచ్చినటువంటి ఫోర్సెస్ అన్ని కూడా ఈవిల్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీడు థాట్ అటువైపు లాగేస్తారు వీడికి ఉన్నటువంటి ఫోర్సెస్. రోజు చక్కగా ప్రేయర్ చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ వీడు థాట్ ఏం చేసేస్తుంది, వీడిని అటువైపు లాగేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వీడు ఏదైనా ఒక చక్కటి సంకల్పం చేయలేడు. వీడు చక్కటి సంకల్పం చేయాలంటే ఇవన్నీ కూడా లోవర్ 3 ప్లేన్స్ వీడిలో పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే ఈవిల్ సైడ్ లాగేస్తుంది అది. సో గుడ్ అండ్ ది ఈవిల్, the lunar pitros are little lives which form the bodies of his brother and his own body are likewise stimulated. Their activity is increased and their power greatly aggravated. సో దానివల్ల ఏమవుతుంది, సోలార్ నుంచి లోనార్కి ఎనర్జీ అంటుంటుంది డాన్ అవుతుంది. సోలార్ అంటే హయ్యర్ ప్లేన్స్, హయ్యర్ ప్లేన్స్లో నుంచి లోవర్ ప్లేన్స్ అంటే లోనార్ పిత్రుస్, అంటే మన యొక్క 3 లోవర్ ఈ బాడీ అంతా కట్టి ఇచ్చేటువంటి వాళ్ళు లోనార్. సో వాళ్ళకి ఎనర్జీస్ అంటుంటుంది వచ్చినప్పుడు ఈ లోనార్ పిత్రోస్ని వీడు హ్యాండిల్ చేయలేకపోతే ఏమవుతుందంటే అదే బాడీ ఎదుటివాడికి ఉంటుంది, వీడికి ఉంటుంది. ఎదుటివాడు మన దగ్గరికి చేరినటువంటి వాళ్ళు 10 మంది వాళ్ళు ఏదో అనేక రకాల భావనలతో ఉన్నారనుకోండి, మనది డిస్టర్బ్డ్గా ఉంటే మనకు ఉన్నటువంటి భావనలు వాళ్ళ భావనలు రెట్టింపు అయిపోతాయి మనలో. మనకు కూడా ఈర్ష్య, అసూయ, ఎంతసేపు ప్రేయరు పూజ కాదు, కాస్త 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఇలాంటి భావనలు మనకు వచ్చేస్తాయి. కనుక అది అలా రాకుండా ఇది ఇలా ఉండకుండా ఉండాలి అంటే మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి. ఎదుటివాడు వాడి పాత్ వాడు సెలెక్ట్ చేసుకున్నాడు, మన పాత్ మనం సెలెక్ట్ చేసుకోవడం అంటున్నది రైట్. కానీ వాడిని చూసి అవునండి నిజమే 10 రోజులు క్లాసులు మానేసి ప్రేయర్లు మానేసి అదే ధన సంపాదన ఇలా వెళ్ళిపోకూడదు వీడు. సో యాస్ట్రల్ ప్లేన్ అటువంటిది డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు అలా లాగేస్తుంటుంది అన్నట్టు మైండ్. సో పవర్ గ్రేట్లీ అగ్రవేటెడ్, దానివల్ల ఏమవుతుందంటే ఆ వచ్చినటువంటి ఫోర్సెస్ వాటిని ఈవిల్ సైడ్ బాగా అగ్రవేట్ అయిపోయేటట్టు చేసేస్తుంటారు. పవర్ గ్రేట్లీ అగ్రవేటెడ్. దిస్ ఫ్యాక్ట్ ఈస్ యూజ్డ్ బై దోస్ who work on the inner side to bring about certain desired ends. It is also
విచ్ ఆఫెన్ కాజెస్ ది టెంపరీ డౌన్ఫాల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సోల్స్. దానివల్ల ఏమైపోతుందంటే సాధనలో చాలా ఉత్తమోత్తం అంటే ఇలాంటి బుక్స్ తీసుకున్నా చాలా చక్కగా వాళ్ళు చెప్పేయగలరు లెక్చర్లు మాత్రం, కానీ డౌన్ఫాల్ అయిపోతాడు వాడు. ఎందుకు డౌన్ఫాల్ అయిపోయాడు? వాడి యొక్క బేస్మెంట్ గట్టిగా లేదండి. అందుగురించి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టినా అది 4 ఏళ్లకో 10 ఏళ్లకో ఆ బ్రిడ్జ్ కాస్త కూలిపోయింది. చక్కగా ఎంతో అద్భుతంగా పూజ చేసినా ప్రేయర్ చేసినా చాలా అద్భుతంగా ఉండొచ్చు, కానీ డౌన్ఫాల్ అయిపోతాడు వాడు, అడ్వాన్స్డ్ సోర్స్. అప్పుడు అందు గురించి మనం ఏంటంటే కనుక మనం సాధన చేసుకుంటున్నప్పటి నుంచి మనం మన యొక్క ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ ఇవి చాలా చక్కగా అర్పితముగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుగురించి మనం ఈ ఫిజికల్ ప్లేన్ ఎక్కువగా మనం సేవకు వాడటం అని, ఆస్ట్రల్ ప్లేన్లో ఎప్పుడు ఇతరుల గురించి మంచి గురించి ఆలోచిస్తూ ఉండటం అని, మన గురించి ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారంటే కనుక ఆ 3 ప్లేన్స్ మనకు పరిశుద్ధంగా ఉంటే వచ్చినటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా అలా చక్కగా వెళ్ళిపోతుంటాయి. అప్పుడు మనం కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఈ సాధన అనేటువంటి పేరుతోటి చక్కగా నిలబడుతుంది. అది అడ్వాన్స్డ్ సోల్స్ కూడా ఒక్కొక్కసారి జారిపోతారు, కనుక జాగ్రత్త పడండి అని చెప్తున్నారు ఆయన ఇక్కడే. They cannot stand the force pouring into them or upon them, and through the temporary overstimulation of their centers and vehicles, they go to pieces. అంటే ఒక ఎమోషనల్ యాటిట్యూడ్ తోటి ఎదుటివాడు వాడు బోర్డు పెట్టేసి వాడు ఏదో మెడిటేషన్ పెట్టి వాడు బోర్డు పెట్టి చేస్తాడు. అందు గురించి నేనేం చేస్తానంటే చుట్టూ ఒక చోటు చేసి ఇది కూడా ఒక మెడిటేషన్ సెంటర్ అని అనేస్తాను. సో ఎమోషనల్ తోటి డెవలప్ చేశాడు కాబట్టి అది నిలబడదు. సాధనతోటి 10 మంది కలిసి కూర్చొని చేసుకుందాం అంటే తప్పులేదు, కానీ వాడు చేసాడు కాబట్టి నేను చేసేస్తాను అన్నటువంటిది అనుకుంటే అది నిలబడదు. ఇట్ గోస్ టు పీసెస్ అన్న ముక్కలు అయిపోతుందండి, ఏమీ నిలబడదు అది అంటున్నారు ఒకటే మాట. దిస్ కెన్ బి సీన్ వర్కింగ్ అవుట్ ఇన్ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండివిజువల్స్. ఒక్కొక్కసారి కొన్ని గ్రూప్స్, కొన్ని సంస్థలే లేకుండా విడిపోతాయి అన్నటువంటిది మాస్టర్ గారు చెప్తారు మనకు కొన్ని చోట్ల. అది ఆ రకంగా, ఎందుకంటే కనుక అక్కడ వీటిలో లోవర్ ప్లేన్స్ అన్నటువంటిది ఎక్కువ డామినేటింగ్ అయిపోతే ఏమవుతుందంటే దానికి ఎగ్జిస్టెన్స్ లూజ్ అయిపోతుంది. అది బట్ ఇన్వర్స్లీ ఇఫ్ ద lunar lords or lives of the lower self have been earlier subjugated and brought under control, అంటే ఇదంతా ఎనర్జీ అంటుండదంతా కూడా మనలోకి రావడం మొదలుపెట్టిన తర్వాత ఈ సాధన కష్టం. అది రాకముందరే అంటే మనకు ఒకటే తెలుసు ఏమిటంటే ఏదో చిన్న పని, ఆ చిన్న పని కూడా మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ వెళుతుంటే మన ఫిజికల్ ప్లేన్ కొంచెం ప్యూరిఫై అవుతుంది, తర్వాత యాస్ట్రల్ ప్లేన్, తర్వాత మెంటల్ ప్లేన్, ఇవన్నీ చక్కగా జరుగుతుంటాయి. ఈ ఎనర్జీ ఫోర్సెస్ ఇవన్నీ ఒక్కసారి ఊరిలోకి నీరు రావడం మొదలుపెట్టిన తర్వాత ఇంకప్పుడు నువ్వు ఆనకట్టేస్తానండి అది ఇది అని అనుకుంటే ఊరు నిలబడదు. కనుక ఆనకట్ట ఇవన్నీ ఎప్పుడు వేసుకోవాలి? మన ఊరిలోకి జలం వస్తుందని తెలియక ముందరే మనం ఊహించి ఒకవేళ రేపొద్దున వరదలు ఏమన్నా వస్తే మన ఊరిలో కట్టుకున్నటువంటి ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ఏ రకంగా చేసుకోవాలి, ఆ రకంగా ముందరే మనం సెట్ చేసుకోవాలి. అంటే మన యొక్క లోవర్ 3 ప్లేన్స్ చక్కగా ఏ ఇబ్బందులు రాకుండా, ఎటువంటి వాటికి ఆకర్షణీయకంగా అవ్వకుండా చక్కగా మనం ఏర్పరచుకున్నటువంటి మార్గంలో నిలబడేటట్టుగా మనం చక్కగా నిర్మాణం చేసుకోవాలి. కంట్రోల్ దెన్ ద effect of the force and energy contracted is to stimulate the response of the physical brain consciousness and the head center to the egoic contact. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఫిజికల్ బ్రెయిన్కి అది స్టిమ్యులేషన్కి వెళ్తుంది. ఫిజికల్ బ్రెయిన్లోకి దిగింది, ఓన్లీ స్టిమ్యులేట్స్ ది బ్రెయిన్. అప్పుడు బ్రెయిన్ అండ్ ఈగోయిక్ కాంటాక్ట్ ఈ రెండు మెయింటైన్ అవుతుంటాయి మనలో. దెన్ ది అదర్వైజ్ డిస్ట్రక్టివ్ ఫోర్స్ becomes a factor for good and a helpful stimulation and can be used by those who know how to lead men onto further illumination. సో ఈ డిస్ట్రక్టివ్ ఫోర్స్ అంటేది వచ్చినప్పుడు వీడు ఆ జలం కొట్టుకుంటూ వస్తున్నప్పుడు మనం దానికి కొంచెం పక్కగా వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ జలం అలా వెళ్ళిపోతుంది. సో దానివల్ల కొంత డిస్ట్రక్షన్ అవుతుంది, ఊరు కూడా కొంత డిస్ట్రక్షన్ అవుతుంది. కానీ వీడి యొక్క మెయిన్ ప్లేన్స్ వీడివన్నీ కూడా వీడు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటాడు. ఏదో చిన్న జబ్బనో లేదా ఏదైనా చిన్నది ఏదైనా వస్తుంది, అది అలా వెళ్ళిపోతుంది. అది ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా దీనికి తీసేసాను. సో ఈ రకంగా వీడు చేసుకుంటాడు. ఆల్ దీస్ స్టెప్స్ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆన్ ఆల్ ద 3 లోవర్ ప్లేన్స్. ఇవన్నీ కూడా మన యొక్క లోవర్ 3 ప్లేన్స్లోనూ, అంటే దాన్నే మనకి డైరీ రాసుకోవడం అని, ప్రేయర్లు అయిపోయిన తర్వాత మీకు అనిపించిన ఇవన్నీ మనకు చెప్పారు. సో మనలో ఏమన్నా చెడు భావనలు వస్తే అక్కడికక్కడే మనం రాసేసుకోవడం, అవసరమైతే వాడికి ఫోన్ చేయడము, వాడికి చెప్పేయండి అని కూడా చెప్పారు మనకి. సారీ సార్, మీ గురించి నేను తప్పుగా ఇలా భావన వచ్చింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అంటున్నది కూడా చెప్పేసి. సో దట్ మనం అంటే ఒక రకంగా ఏది చేసినా సరే మన యొక్క లోవర్ 3 ప్లేన్స్ పరిశుద్ధముగా
చూసుకుంటూ వెళ్ళాలి, అవి చేసుకుంటూ వెళ్ళాలి. కేవలం సాధన అంటే ఓన్లీ హయ్యర్ ప్లేన్స్, బుద్ధి ప్లేను అవన్నీ అనుకుంటే అది సరిపోదు. లోవర్ 3 ప్లేన్స్ కూడా మనకు చక్కగా నిలబడాలి. అప్పుడే ఆ వస్తున్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా మనలో ఇవవుతాయి. All these steps have to work out on all 3 lower planes, and they do according to the particular ray and sub-ray. ఇక్కడ ఏంటంటే అకార్డింగ్ టు ద రే అండ్ సబ్ రే ప్రకారంగా వీడు చేసుకుంటూ వెళ్తాడు పనులు అన్నట్టు. అంటే ఒకడేమో ఒక పూజ అంటే ఇష్టం, ఇంకొకడికి ప్రేయర్ అంటే ఇష్టం, ఇంకొకడికి సర్వీస్ అంటే ఇష్టం, ఇంకొకటి ఏదో ఇష్టం, ఇంకొకటి ఏదో ఇష్టం. సో ఇదంతా దేని వలన ఇదంతా ఇలా ఉంటుందండి అంటే అంటే ఉదాహరణకు అనేక మంది అనేక రకాల పనులు ఇష్టపడతారు. సో ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ దేర్ రే అండ్ సబ్ రే. సో మొత్తం మానవ జాతి అంతా కూడా 7గా విభజించారు. 7లో సబ్ పార్ట్స్ ఉన్నాయి. సో వాటి యొక్క దీన్ని బట్టి ఇవి జరుగుతుంటాయి. ఉదాహరణకి ప్రేయరు, ధ్యానం ఇవన్నీ ఇష్టమే. కానీ పొద్దున్నే లేవాలంటే బై ఛాన్స్ నాకు బద్ధకం ఉండొచ్చు. అంటే బద్ధకం అనేటువంటిది ఆస్ట్రల్ ప్లేను. ప్రేయరు, ధ్యానం అంటే సహజంగా వాడికి ఇష్టం, ప్రేయర్ చేసుకుంటే చాలా ఇష్టం. అదంతా కూడా వాడి యొక్క ఈగోయిక్ ప్లేన్లో హీ వాజ్ ఆల్రెడీ అటాచ్డ్ టు మాస్టర్. అందుగురించి వాడికి ప్రేయర్ చేసుకుంటే చాలా ఇష్టం. కానీ బద్ధకం అనేటువంటిది ఆస్ట్రల్ ప్లేన్లో ఉండిపోయింది వాడికి. అందుగురించి వాడు లేవలేడు వాడు పొద్దునే. ఇలాంటిది అంటే వాడి యొక్క ఈగోయిక్ అంటే మనకి డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్లో అందులో ఆయన ఏమని చెప్తారంటే వాడి యొక్క ఈగోయిక్ అన్నటువంటిది ఒక రేకి సంబంధించినటువంటిది, వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ఇంకొక రేకి సంబంధించినటువంటిది. అందు గురించి వాటిలో ఈ రకమైనటువంటి కాంబినేషన్స్గా ఉంటారు వాడు. సో ఎగ్జాంపుల్ ఊరినాలి చెప్పే. సో ఈ రకంగా వీడి యొక్క రే అండ్ సబ్ రే బట్టి వాడి యొక్క క్యారెక్టర్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది కానీ వాడి యొక్క చూసింగ్ ఆఫ్ థింగ్స్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి ఒక సాధనలో అన్నటువంటి వాడు. కనుక ఒకడేమో సేవ అనొచ్చు, ఇంకొకడేమో ధ్యానం అనొచ్చు. ఇవన్నీ అయితే ఈ రే సబ్ రే చేత వాడు అవన్నీ అంటున్నాడు. దానివల్ల వీళ్ళు ఏమైపోతాం అంటే అదంతా చెప్తారు. వీళ్ళు అంటే ఏంటి అంతసేపు సేవేనా ముఖ్యం, ధ్యానం లేనిదే సేవ ఏమిటి అంటే వీడు అంటాడు. వాడేమంటాడంటే సేవ కదా, ధ్యానం ఎంతసేపు చేస్తే మాత్రం ఏం ఉపయోగం. ఇలా అనేక రకాలైనటువంటి బిహేవియర్స్ వీళ్ళలో ఏర్పడడానికి కారణం ఏంటంటే వాడి యొక్క రే అండ్ సబ్ రే. సో ఈ రేస్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే అంటే ఏంటంటే ఈ రేస్ అన్నీ కూడా ఫైనల్గా వెళ్ళి ఎలా అయితే అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి, ఈ 7 రేస్ విల్ మెర్జ్ అండ్ లీడ్ టు 1 పాత్. సో వాడు ఆ వ్యూలో నుంచి వాడు వస్తాడు, వీడు ఈ వ్యూలో నుంచి వస్తాడు, అందరు నెమ్మదిగా అందరూ కలిసి ఒకటే చోటికి చేరతారని చెప్పి కూడా చెప్తారు. సో ఈ 7 రేస్ కూడా అంటే వీడంతా హాల్ ఆఫ్ మనం లెర్నింగ్ నుంచి హాల్ ఆఫ్ విజ్డమ్కి వెళ్ళేవాడికి ఈ హాల్ ఆఫ్ విజ్డమ్ నుంచి వాడు అన్ని కూడా ఒకటే మార్గంలోకి వీడు వెళ్ళిపోతాడు. హాల్ ఆఫ్ లెర్నింగ్లో ఉన్నప్పుడు వాడు కాసేపు ధ్యానం ముఖ్యం అనిపించవచ్చు ఒకటి, ఇంకోటి కాసేపు సేవ ముఖ్యం అనిపించవచ్చు, ఇంకోటి కాసేపు పూజ క్రతువులు అనిపించవచ్చు. ఇలా అనేక రకాలుగా ఉండొచ్చు వాడి యొక్క రేని బట్టి ఇది. సో అది ఇక్కడ బేసిక్గా మనం చెప్తున్నారు. సో ఆ రకంగా వీడి యొక్క ఫస్ట్ రే వాడిది ఏంటంటే వాడికి దట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్. సో వాడి ఈ పదాలు మాత్రం మనం చదువుకున్నాం. ఈ రేస్ గురించి ఇంకా అసలు చాలా సైన్స్ ఉంది, అది మనం ఎప్పుడైనా చెప్పుకున్నాం. ఫస్ట్ రే వాడిది ఏంటంటే దట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్. దాన్ని ఏమన్నారంటే ఫోర్స్ అని చెప్పారు దానికి. సో ఫోర్స్ అంటే ఎనర్జీ, ట్రమాండస్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళు. అంటే వాళ్ళు ఏది సంకల్పిస్తే అది అలా వాళ్ళ నుంచి అలా సంకల్పములు వస్తుంటాయి. సో దట్ ఈస్ ద ఎనర్జీ అని చెప్పారు దానికి. దానికి ఏంటంటే యాక్షన్ అన్నారు, ది అకల్టిస్ట్ అన్నారు వాళ్ళు ఫస్ట్ రే వాళ్ళు. సెకండ్ రే అంటే ఏంటంటే దాన్ని లవ్ ఆస్పెక్ట్ అని చెప్పి చెప్పుకున్నాం మనం. దాన్నే కాన్షియస్నెస్ అని చెప్పారు దానికి. ఫస్ట్ రే ఇదేమో సెకండ్ రే. సెకండ్ రే ఏమో కాన్షియస్నెస్ అని చెప్తున్నారు. ఎక్స్పాన్షన్ వీడు సెకండ్ రే వాడు చాలా తొందరగా ఒక పదాలు సెకండ్ రే వాడు తొందరగా 10 మందితోటి కలిసిపోగలగడం, 10 మందితోటి చక్కగా ఫ్రెండ్షిప్ చేసేయటం ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది సెకండ్ రే వాడు. కనుక వాడు ఏమన్నారంటే ఎక్స్పాన్షన్, ఇనిషియేషన్, ది ట్రూ సైకిక్ అన్నారు. ది ట్రూ సైకిక్ అంటే వాడు సర్వ జీవుల్లోనూ ప్రేమను మాత్రమే దర్శించుకుంటూ సాగుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటువంటి వాడు. అంటే జీసస్ గారి పాత్ర సెకండ్ రే. అంటే మీకు ఎగ్జాంపుల్, ఫస్ట్ రే అంటే మాస్టర్ మోరియా, సెకండ్ రే అంటే మాస్టర్ జీసస్, మాస్టర్ కుతుహుమి వీళ్ళు. థర్డ్ రే అంటే అడాప్టేషన్, డెవలప్మెంట్, ఎవల్యూషన్, ది మెజిషియన్ అన్నారు వీళ్ళు. సో దట్ ఈస్ ది థర్డ్ రే అంటే మహాచౌహాన్ వాళ్ళు వీళ్ళందరూ, ఇది మిగిలిన మాస్టర్స్ వాళ్ళందరూ. ఫోర్త్ రే అంటే అడాప్టేషన్, డెవలప్మెంట్, ఎవల్యూషన్, మెజిషియన్ అన్నారు. థర్డ్ రే అంటే అడాప్టేషన్ అంటే ఏంటంటే మనకి థర్డ్ రే ఈజ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఏదైనా సరే ఒక రూపం, భౌతికమైనటువంటి సృష్టి ఇదంతా కూడా థర్డ్ రేకి సంబంధించినటువంటి.
సో ఈ థర్డ్ రే అంతా కూడా అడాప్టేషన్, అంటే మన చుట్టూతో ఉండేటువంటి వాటితో అడాప్ట్ అవ్వగలగటం అదంతా కూడా. అలాగే సో వాటిలో మనం చక్కగా పురోగాభివృద్ధి సాధించడం, వీటిల్లో ఉన్నటువంటి విషయాలు అన్నీ, అంటే ఇన్ని అనేక విషయాలు మన చుట్టూతో ఏర్పడిన వాటి ద్వారా మనం పురోగాభివృద్ధి సాధించడానికి ఇవన్నీ మన చుట్టూతో ఏర్పడ్డాయి అంటుంటే తెలుసుకోగలగటం. అంటే ఏంటంటే అనేక రకాలైనటువంటి నేచర్లో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ దేని చేత ఏర్పడాయి అంటే విత్ దట్ యూ కెన్ ఎవాల్వ్. అదే అనమాట ఇక్కడ ఉద్దేశం. అంటే ఏది పట్టుకున్నా సరే నువ్వు ఎవాల్వ్ అయిపోవడానికి వీలుగా అనేక రకాలైనటువంటి మన చుట్టూ ఏర్పరిచారు. సో అందుకని దాన్ని అది అడాప్టేషన్, డెవలప్మెంట్, ఎవల్యూషన్, ది మెజిషియన్ అన్నారు. మెజిషియన్ ఇస్ ది హైయెస్ట్ స్టెప్ ఇప్పుడు కూడా. అంటే ఈ థర్డ్, అంటే మెజిషియన్ అంటే ఏంటంటే వాడు అన్ని థింగ్స్ని వాడి చేతిలో ఉంటాయి. ఏది ఎప్పుడు అవసరమో వాడు వాటిని హ్యాండిల్ చేస్తుంటాడు మెజిషియన్. ఏది అవసరమో దానితో వాడు సంకల్పించింది వాడు చేస్తుంటాడు. సో చేసే అదంతా కూడా, అంటే మెజిషియన్కి ఇవన్నీ కూడా ఉంటాయి. వాడి చుట్టూ వాడి టేబుల్ మీద ఎన్నో ఉంటాయి. సో ఉన్నటువంటి వాటిల్లో వాడు ఏది తీసుకుని వాడు ఏది ఎప్పుడు అవసరమో అది తీసుకుని వాడు వినియోగించి వాడికి చేద్దాం అనుకున్న చేసి చూపిస్తాడు. అంతే తప్పితే వాడు ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా వాడు సద్వినియోగపరుచుకుంటూ ఏది అవసరాన్ని బట్టి దాన్ని వాడుకుంటూ వాడు చక్కని జీవితాన్ని జీవించేటువంటి వాడు మెజిషియన్ అన్నమాట. అది ఇక్కడ అందుకని దట్ ఈస్ ది థర్డ్. అది ఇక్కడ చెప్పారు థర్డ్ రేకి సంబంధించినది. నెక్స్ట్ ఫోర్త్ రే ఇస్ ద వైబ్రేషన్, రెస్పాన్స్, ఎక్స్ప్రెషన్, ది ఆర్టిస్ట్. అది ఫిఫ్త్ రే ఏమో మెంటేషన్, నాలెడ్జ్, సైన్స్, ది సైంటిస్ట్. ఫిఫ్త్ రే ఇస్ ది కాంక్రీట్ నాలెడ్జ్ అన్నారు కదా వాడు. వీటన్నిటి ద్వారా వాడు ఒక చక్కటి సైన్స్, వీటన్నిటి ద్వారా వాడు చక్కటి ఎవల్యూషనరీస్ అంతా సాధించి చక్కని, అంటే ఇంటెలిజెన్స్, వీటిని చక్కగా వాడు సైన్స్ అనేటువంటిది ప్రధానంగా కలిగి లైఫ్లో చాలా ఎన్నో విషయాలు తెలుసుకోగలగడం ఇదంతా కూడా జరుగుతుంది ఫిఫ్త్ రే. సిక్స్త్ రే ఇస్ ద రే ఆఫ్ డివోషన్, అబ్స్ట్రాక్షన్, ఐడియలిజం, ది డివోటీ. సో సిక్స్త్ రే అంటే డివోషనరీ ఆస్పెక్ట్గా చెప్తాం మనం సిక్స్త్ రే వాళ్ళని. సో జీసస్ గారు దీనికి ప్రధానంగా ఈ రేకి అధిపతి. సో డివోషనరీ ఆస్పెక్ట్ వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న విషయం తెలిసినా సరే వెంటనే వాళ్ళు చాలా భక్తిపూర్వకంగా వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళకి తెలిసినటువంటి విషయాల్ని చక్కగా ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళిపోవడం, ఈ రకంగా ఉంటుంది సిక్స్త్ రే వాళ్ళు. సెవెంత్ రే ఏంటంటే ఇన్కార్నేషన్, మ్యాజిక్, రిచువల్, ది రిచువలిస్ట్. సో ఈ రకంగా 7 రేస్ వాళ్ళు ఉన్నటువంటి విషయాల్ని 7 విధాలుగా అర్థం చేసుకుంటారు. అయితే వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి దాన్ని వేరే వాళ్ళు, అంటే ఫస్ట్ రే వాడు ఫోర్త్ రే వాడిని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, లేదా సెకండ్ రే వాడిని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కలిసి వెళ్ళేది ఒకటే తిరుపతికే. ఒకడు ఒక ట్రైన్ పట్టుకున్నాడు, ఇంకొకటి ఇంకో ట్రైన్ పట్టుకున్నాడు, ఇంకొకటి ఇంకో ట్రైన్ పట్టుకున్నాడు, ఒకడు బస్సులో బయలుదేరాడు, ఇంకొకటి బండి మీద బయలుదేరాడు, ఇలా ఒకడు ఫ్లైట్లో బయలుదేరాడు సెవెంత్ రే వాడు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంగా వెళుతున్నా వెళ్ళేరు అందరూ ఒకే చోటికి అన్నటువంటిది తెలుసుకోవాలి. కనుక మనం ఇలా అది ఇక్కడ చెప్తున్నాను నేను. రిమెంబర్ కేర్ఫుల్లీ దట్ వీఆర్ హియర్ డీలింగ్ విత్ డిసైపుల్స్. లేటర్ ఆన్ as they progress, the various lines approximate and match. All have been at one time magicians, for all have passed upon the third ray. ఎందుకంటే అందరూ కూడా థర్డ్ రే నుంచే పైకి వెళ్ళాలి. మనం అదే మొదట చెప్పుకున్నాం. ఫస్ట్ 3 ఏర్పడతాయి, తర్వాత 3 నుంచి థర్డ్ దాని నుంచి కిందకి వస్తాయి మిగిలిన 4. సో థర్డ్ ఇది. అందుకని వీళ్ళందరూ కూడా థర్డ్ రే నుంచి పైకి వెళ్ళాలి. కాబట్టి థర్డ్ రే అంటే మెజిషియన్. అందుగురించి మెజిషియన్ ఆ రే చెప్తారు. అంటే దాని నుంచి ఫర్దర్గా 4 వచ్చాయి. ఫస్ట్ 3 to 4 అన్నారు మన మెడిటేషన్లో. ఫస్ట్ ఏర్పడే 3 నుంచి కింద 4 వచ్చాయి. హయ్యర్ 3, లోవర్ 4 అన్నారు వాటి. సో లోవర్ 4 వాళ్ళందరూ కూడా ఎలివేట్ అయ్యి థర్డ్ రేకి చేరతారు. థర్డ్ రేకి వీళ్ళందరూ చేరడం అన్నటువంటిది ఇది. తర్వాత విల్ ఆస్పెక్ట్ వాడు, లవ్ ఆస్పెక్ట్ థర్డ్ రే ద్వారా వాడి యొక్క ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది ఉంటుంది. దాన్నే హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, థ్రోట్ సెంటర్ అన్న. సో హెడ్ సెంటర్ వాడికి వచ్చినటువంటి ఆ సంకల్పము హార్ట్ సెంటర్లో ఉన్నటువంటి ప్రేమతోటి కలిగి అది వాక్కుగా వ్యక్తం అవుతుంది. అదే థ్రోట్ సెంటర్గా మనం చెప్పుకున్నాం ఇవన్నీ. సో అందరూ కూడా థర్డ్ రే ద్వారా ఇదవుతారు కాబట్టి అదే మెజిషియన్ అంటారు. అందరూ కూడా మెజిషియన్స్ అవ్వాలి భవిష్యత్తులో. అంటే మెజిషియన్ అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ స్టెప్. దట్ ఈస్ అంటే టారెట్ కార్డ్స్ అన్నటువంటి చాలా ఎంతో గొప్ప సైన్స్ ఒకటి ఉంది మనకి. ఆస్ట్రాలజీ ఇలాంటి సైన్స్, టారెట్ కార్డ్స్ ఎప్పుడైనా మనం వీలినప్పుడు ఆ బొమ్మలు చూపిస్తాను. అందులో ఫస్ట్ కార్డ్ ఏంటంటే ది మెజిషియన్. దానికి ముందు ఫూల్ అన్నటువంటి కార్డ్ ఉంటుంది, అది 0 అనే నెంబర్ తోటి ఉంటుంది. ఫస్ట్ కార్డ్ ఉంటుంది మెజిషియన్ అనమాట. మెజిషియన్ అంటే ఏంటంటే
ఒక పరమ గురువు లేదా ఒక హైయెస్ట్ పర్సన్ అన్నట్టు మెజిషియన్ అంటే హీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. ఆయన్నే అబ్రహం అంటాం. అంటే ఆయన చేతిలో ఒక రాడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఆ టేబుల్ మీద. ఎప్పుడు ఏది ఎలా చేయాలో అప్పుడు దాన్ని అలా చేసి అలా చూపించేస్తుంటే వెళ్ళిపోతుంటాడు ఆ మెజిషియన్ అన్నటువంటి వాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కార్డ్ యొక్క డిస్క్రిమినేషన్. కనుక అందరూ కూడా భవిష్యత్తులో మెజిషియన్స్ అవ్వాలి అని ఇదన్నమాట. మెజిషియన్స్ అవ్వాలి అంటే భవిష్యత్తులో మన చుట్టూతో ఉన్నటువంటి వాటన్నిటితోటి మనం ఒక చక్కని జీవన విధానం అన్నటువంటిది, అంటే ఎటువంటి జీవన విధానం అంటే దట్ విచ్ ఎలివేట్స్ అస్ టు ద హయ్యర్ ప్లేన్స్, అటువంటిది వీడు ఏర్పరచుకుంటాడు మెజిషియన్ అంటాడు. ఎందుకంటే వాడు వాటికి బందీ అవ్వడు, కానీ వాటి ద్వారా వాడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా గమ్మత్తులు, ఆనందములు ఇవన్నీ కూడా పంచిపెడుతుంటాడు. వాడు అవన్నీ తెలుసు, అవన్నీ ఊరినే ఇవన్నీ జస్ట్ ఇవన్నీ సింపుల్ థింగ్స్ అని వాడికి తెలుసు. కానీ వాడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాడి చేత ఆకర్షింపబడి వాళ్ళందరూ ఆనందము వినోదము పంచుకోవడానికి వాటిని అన్నింటిని కూడా వాడు వాడతారు. వాడికంటూ ఏవి లేవు మెజిషియన్కి. ఒక కర్ర, ఒక డబ్బా, ఒక కాగితాలు ఇవే ఉంటాయి వాడికి. అవేవి ఇది కాదు. వాటి ద్వారా వాడు చేసేటువంటి ద్వారా జనాలందరినీ కూడా తన వైపు తిప్పుకోవడం. అంటే ఏమిటంటే జీవులందరికీ ఏది కావాలో అది చేసి పెట్టడమే మెజిషియన్ యొక్క వర్క్. తనకంటూ ఏదీ లేదు పని. అది మెజిషియన్. అందు గురించి భవిష్యత్తులో అందరూ మెజిషియన్స్ అవ్వాలి అని అంటున్నారు ఆయన. మెజిషియన్స్ and all have passed upon the third grade. The problem now is concerned with the mystic and the occultist. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటేనండి, మిస్టిక్ అండ్ అక్కల్టిస్ట్ తోటి ప్రాబ్లం. అంటే ప్రేయర్ చేసుకోనటువంటి వాడితోటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాడి యొక్క గ్రూవ్ అంతా కూడా ఓన్లీ ఫిజికల్ ప్లేన్, మ్యాక్సిమం ఫిజికల్ డిస్ట్రక్షన్, అంత మించి వాడు ఏం చేయలేడు. వాడు బాగా అండర్స్టాండ్ చేసుకోండి. సో వాడు మ్యాక్సిమం ఎంత చేస్తాడు, మా అయితే 4 రాళ్ళు విసురుతాడు, ఇది చేస్తాడు, అంతే వాడు. ఇంకా వేరే ప్లేన్స్ వాడేం చేయలేడు. వాడు ఏరోప్లేన్స్ ఉంటాయని తెలియదు, వాటిలో ఎలా ఉన్నాయి ఇవన్నీ ఏం తెలియదు వాడికి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మొత్తం తాళంచోలు ఉంటాయి చూసారా, వాడితోటి ఎక్కువ ప్రాబ్లం. ఇంటి యొక్క తాళంచోలు అన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయో వాడితోటి ఎక్కువ ప్రాబ్లం అన్నమాట, నిజానికి చెప్పాలంటే. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారు అయినా, మిస్టిక్ అండ్ అక్కల్టిస్ట్ తోటే ఎక్కువ ప్రాబ్లం అండి అంటున్నారు. అండ్ దేర్ eventual synthesis. A careful study of the foregoing will lead to the realization that the difficulties between thinkers and between disciples of all groups consist in their identifying themselves with some form. ఏమిటి డిసైపుల్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు నాకు మాస్టర్ గారే సమస్తము అని నేను అనుకుంటాను. ఇంకొకడు లేదు ఫలానా రామకృష్ణ పరమహంసే సమస్తము అని ఇంకొకడు రమణ మహర్షి సమస్తము అని అనుకోవచ్చు, ఇంకొకడు బాబానే సమస్తము అని అనుకోవచ్చు. వాళ్ళు సాధనలో ఆల్మోస్ట్ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళుగా ఉండవచ్చు. అన్నీ చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి గ్రంథాలన్నీ చదువుకున్నటువంటి వాళ్ళు. చదువుకున్నటువంటి వాడికైతే వాడికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మా అయితే గుడి అంటే దండం పెట్టుకుంటాడు. వాడికి బాబాకి రామకృష్ణ పరమహంసకి ఎవరికి ఏం పెద్ద తేడా తెలియదు. ఏదో సరే దండం పెట్టుకోరా నాయన నీకు మంచి జరుగుతుంటే పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడితో ఎక్కువ ప్రాబ్లం లేదు. బట్ మోర్ ప్రాబ్లం ఎగ్జిస్ట్ with the people who are closely associated with these energies. So all groups consist in their identifying themselves with some form. But ఒక ఫారం తోటి వాడు ఐడెంటిఫై అయిపోతున్నాడు, అది అక్కడ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. విత్ సమ్ ఫార్మ్ అండ్ ఇన్ దేర్ ఇనేబిలిటీ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఆఫ్ అదర్స్. సో వాడు ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ థింగ్స్ అంటుంది వాడు అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాడు. అది అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు ఫోర్త్ రేకి సంబంధించినటువంటి వాళ్ళు. అందుగురించి వాళ్ళకి జ్ఞానం ప్రధానం, వాళ్ళు జ్ఞానమే సమస్తము అంటారు. నువ్వు థర్డ్ రేకి సంబంధించినటువంటి వాడు లేదా నువ్వు సెకండ్ రేకి సంబంధించినటువంటి వాడు, నువ్వే ఉంటావు, నువ్వు సేవే సమస్తము, సేవ చేయందే మానవుడికి ముక్తి లేదని నువ్వు అనవచ్చు. కనుక దీనివల్ల ఏమైపోతుందంటే ఒక మహానుభావులు, ఒక స్వామీజీ, ఇంకొకళ్ళు ఇలా ఏమైనా అనేసుకోవడం ఇలాంటిదన్నీ కూడా మనకి జరిగిపోతున్నాయి. యాజ్ టైమ్ elapses and they are brought into closer relationships with the two masters with whom they are concerned, their own inner God and their personal master. కొంతకాలం ఇలా జరిగేప్పటికి వీడు మాస్టర్ వాళ్ళు మాస్టర్ ఉంటారు కదా పరమ గురువులు. వీడు ఈ రేకి సంబంధించిన వాడు మాస్టర్, వాడు కూడా మాస్టర్ అనుకున్నా వాళ్ళు మాస్టర్. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని నెమ్మదిగా, అంటే ఈ 2 రేస్కి సంబంధించినటువంటి మాస్టర్స్ ఏం చేస్తారంటే నెమ్మదిగా వీళ్ళలో కావాల్సినటువంటి మార్పులు ఇవన్నీ తీసుకొచ్చి అందరూ కలిసి ఒకటే మార్గంలో ప్రయాణం చేసేటట్టు వాళ్ళు చేస్తారు. తర్వాత ద ఇనబిలిటీ, దే ఆర్ బ్రాట్ ఇన్ టు క్లోజర్ రిలేషన్షిప్స్ విత్ ద 2 masters with whom they are concerned, their own inner God and their personal master. The inability to cooperate and to merge their interests in the good of the group will pass away. So ఏమైపోతుంది
And community of endeavor, similarity of object, and mutual cooperation will take the place of what is now so much seen divergence. We might well ponder on this. దానివల్ల ఏమవుతుంది అసలు బేసిక్గా ఏమిటి మనందరం ఒక చోట చేరిందంటే ప్రేయర్ చేసుకోవడానికి. అది పోయి మిగిలినవి నిలిచిపోతున్నాయండి కనుక జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. మనం చేరింది దేనికి ఇక్కడికి ప్రేయర్ చేసుకోండి. ప్రేయర్ పోయి మిగిలిన వాడేంటంటే వాడు ఇది చేస్తున్నాడు వీడేంటంటే ఇది చేస్తున్నాడు అనుకున్నాడు అనుకోండి. వాడు 4th డేకి వీడు 7th డే కనుక 7th డే వాడి టేస్ట్ వేరు 4th డే వాడి టేస్ట్ వేరు. వాడికి సర్వీస్ చేయాలని ఉంటుంది. అందులో వాడు ప్రేయర్ చేయవాడు వెళ్ళి వాలంటీర్ సర్వీస్ చేస్తాడు కిచెన్లో వెళ్ళి. వాడి వ్యూ అది వీడి వ్యూ ఇది. కనుక అది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలండి మీరు ఇక్కడే అని చెప్తున్నారు. We might well ponder on this, for it holds the key to much that is puzzling and to many distressing. So, it is very puzzling, for it holds the key to much that is puzzling. చాలా పజిల్గా ఉంటుంది. ఏంటి ఇలా వీళ్ళు వాళ్ళు ఇదేంటి వీళ్ళు రోజు పూజ చేస్తారు వాళ్ళు రోజు పూజ చేస్తారు మరి వీడేంటి ఇట్లా ఇలా చాలా పజిలింగ్గా ఉంటుంది మనకి థింగ్స్ చాలా పజిల్గా ఉంటుంది. అండ్ టు మెనీ చాలామంది కూడా డిస్ట్రెస్సింగ్ ఇదంతా కూడా ఒక డిస్ట్రెస్సింగ్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక మజ్జిగని చిలుకుతున్నాడు అనుకోండి వీడు ఏమైపోతాడు పైకి కింద పైకి ఇవన్నీ అవుతుంటారు. అది ఆ రకంగా పజిలింగ్ అండ్ డిస్ట్రెస్సింగ్ చాలా డిస్ట్రెస్సింగ్గా ఉంటుంది మైండ్. దాంతో మనకి ఈ డిసైపుల్షిప్ అన్నటువంటి చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ చాప్టర్ 9 ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్. దీనిలో కొంచెం చెప్పేసుకున్నాం. ఆఫ్టర్ ఏ లాంగ్ ఆర్ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ the disciple stands at the portal of initiation. We must remember that as one approaches this portal and draws nearer to the master, it is as says light on the path. So ఈ డిసైపుల్ లోంచి వీడు నెమ్మదిగా ఈ స్థితులన్నీ దాటి వీడు ఆన్ ది వి మస్ట్ రిమెంబర్ టు వాడు పోర్టల్ అండ్ డ్రాస్ నియరర్ టు ది మాస్టర్. వీడు ఇవన్నీ ఎప్పుడైతే వీడు చక్కగా దాటడం అంటే ఏంటంటే ఇవన్నీ కూడా సాధన చేసి వీటన్నిటిని మనం ముందుకు వెళ్ళడం. అది ఎప్పుడైతే వెళ్తాడో వాడు హీల్ బి డ్రాన్ నియరర్ టు ద మాస్టర్. లైట్ ఆన్ ది పాత్ అన్నాడు వీడు. అది ఆ స్థితికి వెళ్తాడు. లైట్ ఆన్ ది పాత్ విత్ ద ఫీట్ బాత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ది హార్ట్. సో ఏమన్నారు లైట్ ఆన్ ది పాత్ విత్ ద ఫీట్ బాత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ది హార్ట్. అది అంటే ఏంటంటే వీడు వేసేటువంటి అడుగులు చాలా ఎంతో జాగ్రత్తగా వేయాలని ఉంటాయి. సో మెట్లు పైకి ఎక్కుతున్న కొద్దీ మనం జాగ్రత్తగా నడవాలి. అదే చెప్తాడు సరే నేను ఎక్కలేదు కానీ ఎక్కిన వాళ్ళు చెప్తారు తిరుమల కొండ ఆ పైన ఎక్కేటువంటి కొండ అది మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందండి, కిందవంతా కొంచెం తేలిగ్గా ఎక్కేచ్చు అనేది చెప్తారు. ఆ రకంగా ఇప్పుడు ఈ స్థితికి వచ్చేటికి వీడు వేసేటువంటి అడుగులు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వీడు ఈచ్ స్టెప్ అప్ ఈజ్ ఎవర్ త్రూ ద సాక్రిఫైస్ ఆఫ్ ఆల్ దట్ ద హార్ట్ హోల్డ్స్ డియర్ ఆన్ వన్ ప్లేన్ ఆర్ అనదర్. ద బ్లడ్ ఆఫ్ ది హార్ట్ అంటే హార్ట్లో ఉండేది బ్లడ్. సో వీడు వేసేటువంటిది అంటే వీడికి ఏది చాలా ఇష్టమో అది అక్కడ సాక్రిఫైస్ చేయాలి ఫస్ట్. అలా వస్తుంది పరిస్థితి. దానికి మనం నిలబడతామా మనం జారిపోతామా అంటే అదే మనకి అడుగు. మనకి చాలా ఇష్టమైన ఉంటాయి, చాలా చాలా ఇష్టం అండి నాకు. అంటే ఒకటికి డబ్బు అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకటికి ప్రేయర్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకటి పూజ ఏదైనా సరే నీకు చాలా ఎంత మంచిదైనానో కోరినంతనే వ్యామోహమై అడ్డగించినట్టు రాస్తారు మనకు కోలాయిలో. కనుక ఆ రకంగా మనకి ఏదైనా సరే మనకి చాలా ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ సాక్రిఫైస్ చేయాలి మనం ముందు. కనుక ఆ సాక్రిఫైస్ అన్నటువంటిది మనకి ఉంటుంది అన్నమాట. బ్లడ్ ఆఫ్ ది హార్ట్ అన్నమాట. వాక్ ఆన్ ది ఫుట్ ఆన్ ది బ్లడ్ ఆఫ్ ది హార్ట్ అన్నమాట. సో ఫీట్ బాత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ది హార్ట్ అంటే మనకు చాలా ఇష్టం, అది అక్కడ సాక్రిఫైస్ చేయాలి మనం. సో డిసైపుల్ అన్నారు అందులో నుంచి మనం మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టమైనటువంటి ముందు అక్కడ పెట్టేసి అప్పుడు నేను వెళ్ళాలి. ఇలాంటి స్టెప్స్ కొన్ని చెప్తారు. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.